ఉల్లిగే కాఫీ తీసురారా. కేంద్రంలో ఈసారి ఎవరు వస్తారంటావరా? పాల కేంద్రంలోనా బొగ్గు కేంద్రంలోనా? నా పేరు ఉల్లిగాని ఎందుకు పెట్టినావు? ఎందుకురా, ఏమైంది? బాలేదా? ఊళ్ళో ఒక్కొక్కడు ఊ ప్లేస్ లో సూ పెట్టి పిలుస్తుండు. నాకు ప్లేస్ లో సువా? ఉల్లిగాడు సు అరే ఏంట్రా ఇది? అదే ఏంది ఇది? ఏం లేదురా, నువ్వు చిన్నప్పుడే మీ అమ్మ పోతే మీ నాన్న నిన్ను ఓ 3 ఏళ్ళ వరకు పెంచుకున్నాడు. తర్వాత ఆయన కూడా పోతే మేం పెంచుకున్నాం నిన్ను. కానీ నీకేం ప్రాబ్లం వచ్చినా అదేంటో ఉల్లితోనే నయం అయ్యేది. నీకెన్ని బొమ్మలు ఇచ్చినా ఉల్లిగడ్డలతోనే ఆడుకునేవాడు. ఇంకా అప్పటి నుంచి నిన్ను ఉల్లిగా ఉల్లిగా అని పిలడం అలా వచ్చేసింది అంతే. అయినా ఎవడరా నిన్ను అలా పిలిచేది? పిలిస్తే గిలిస్తే మేం పిలాలి గాని ఎవరు పిలిచారో పేరు చెప్పు. పాతరేకుల పకోడిగాడు, పూతరేకుల పులిరాజుగాడు. చవట సన్నాసులు అంతేరా, చెప్పింది చెప్పినట్టు చేస్తుంటారు. అంటే టిఫిన్ చేయమని చెప్పినా చేసినావా? చేసినయ్యా. సరే పోన్లేరా, ఏం జరిగినా మన మంచికే. ఇంతకీ ఈ రోజు అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? కౌన్ బనేగాక 1000 పత్ని అనే ప్రోగ్రామ్కి వెళ్ళారు పటేలా. దీని పిచ్చి పాసుగాల, ఇదేం పిచ్చిరా? అప్పుడేమో స్టార్ మహిళ ప్రోగ్రామ్కి వెళ్ళి దీన్ని విన్నర్ గా ప్రకటించకపోతే సుమన్ చంపేస్తుందని బెదిరించిందంట. మొన్నేమో డి ప్రోగ్రామ్కి వెళ్ళి జడ్జి సీట్ లో కూర్చొని శేఖర్ మాస్టర్ తో డాన్స్ చేస్తానని నానా హంగామా చేసిందంట. ఇదెప్పుడు మారుతుందో ఏంటో. నీకేమో ఆడలో ఆరాటం, ఆమెకేమో ప్రోగ్రాంలో పోరాటం. సరిపోయింది. సరే గాని మన ఊర్లో ఎవరో ఖాళీగా లేరేట్రా? లేరు పటేలా. ఎవరో లేకపోవడం ఏంట్రా? మన సీతారాం కాలనీలో సురేఖ లేదా? వీధి చివర వనజాక్షి లేదా? గాంధీ బొమ్మల కాడ గజాలా లేదా? మన సందు చివర సరోజా లేదా? మన సరోజా ఉంది పటేలా. అవునా? ఇంకేంటి పద ఆమె దగ్గరికి వెళ్దాం. అక్కడ కొట్టాల్సింది ఇక్కడ కొడతాడైంది పిచ్చోడు. ఈ గెటప్ లో నేను ఇలా టీవీగా నడుచుకుని వస్తే ఎలా ఉందిరా? టీవీలా కాకుండా ల్యాప్టాప్ లో నడిస్తే ఇంకా బాగుంటుందయ్యా. దిక్కుమాలిన పంచులు కాకుండా ఏదైనా పనికొచ్చే పంచులు వేసుకోరా. దున్నపోతూ దూలకి నడుస్తున్నట్టుందయ్యా. నీ కుళ్ళురా ఎదవా. కానీ మీ పేరులో కూడా ఒక ఎద ఉందయ్యా, గమనించారా? నా పేర్లో ఎదవా? ఎలకంద ధనుంజయ్ వర్మ. యదవా. తింగరోడ్లా కనిపిస్తావు గాని తెలివైనోడివే. అరే అది సరోజే కదా? ఆడోళ్ళు కనిపిస్తే చాలు ఒళ్ళిరుసుడే. సరోజనే పటేలా. చాలా రోజులైందిరా దీన్ని చూసి. బాగున్నావేనే సరోజా? బాగున్నా పటేలా. నిన్ను చూసి ఎన్ని రోజులైంది సరోజా? ఏమో పటేలా, నాకు గుర్తులేదు. దూర వీరిందా? కళ్ళేంటి ఎర్రగాయని? రాత్రి నిద్ర పట్టలేదా? నా పెనివిడి చేసిన పనికి నిద్రేం పడుతుంది పటేలా. అవునా? ఏం చేసాడు మీ పెనిమిటి? కిరాణా షాపు పోయి ఆలోడు తెమ్మంటే వైన్ షాపు పోయి ఆడోటే వచ్చి నన్నేమో దోమలు కరిచిపోయి నిద్రేం పడుతుంది పటేలా. ఇదా, నేను ఇంకేదో అయిందనుకున్నాను కదే సరోజా. చి పొండి పటేలా, మీకు నాతో ఎప్పుడూ పరాస్కమే. ఆయనకు తప్ప ఇంకేం తెలియదు సార్. అమ్మగారు ఇవ్వండవా? ఉండలే, పొలంలో చిన్న పనుంది, వస్తావా? ఎందుకు రాను పటేలా, నువ్వు పిలిస్తే రానా? ఏరుకి నారుకి తేడా తెలియదు కానీ పొలంలో పని ఉందంట. కానీ రా, కానీ నిన్నెక్కడ దొక్కలు అక్కడ దొక్కుతా. ఇంతకీ ఏం పని పటేలా? చేనులో కలుపు పెరిగిపోయింది, అది తీసి. తీసి ఏముంది? ఏం ఉండదులే, పద. మన ఊర్లో దొరకని సిగరెట్ అంటే ఏమన్నా ఉందా? ఉంది, బ్లాక్ సిగరెట్. వెళ్ళి 2 పట్రా. మన ఊర్లో దొరకదు కదా. మన ఊర్లో దొరకకపోతే పక్క ఊరికి వెళ్ళి పట్రా.
పక్కూరే దొరకకపోతే పట్నం పోయి తీసుకురావాలా? అంతేగా మరి, చాలా ఎక్కువైతుంది. చూసించాలిగా. చేస్తా, మంచిగా చేస్తాను ఈ పని. ఉండవే సరోజా కొంచెంసేపు, పనికి తొందర ఏముంది, కాసేపు మాట్లాడుకుందాం, ఆగరాదు. చెప్పండి పటేలా, ఏంటి? నా జీవితంలో మొదటిసారి ఈ వరి మీద కోపం వస్తుంది సరోజా. ఎందుకు పటేలా? ఇంత అందమైన పాదాలు ఆ బురదలో పెట్టడం ఏంటి, నా గుండెల మీద పెట్టాలి గాని. చీ పొండి పటేలా, మీరు అలా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది. శ్రీహరికోటలో నీకేమైనా చుట్టాలున్నారేంటే సరోజా? ఉన్నారు పటేలా. నువ్వు అటువైపుకి గాని వెళ్తే అక్కడ ఉన్న సైంటిస్టులకు మాత్రం కనిపించొద్దే. ఎందుకు పటేలా? వాళ్ళు గాని నిన్ను చూశారనుకో, ఆ రాకెట్ లాంచింగ్ ఆ చంద్రుడి మీద పంపాలో నీ మొహం మీద పంపాలో అర్థం కాదు. నీ గుండు మీద పడుతుంది. అప్పుడే వచ్చావేంట్రా? నీ గుండు మీద ఎండ పడుతుంది అని చెప్పి గొడుగిద్దామని వచ్చిన. చెట్టు కింద ఎండ. ఆడలాగే సహతాయిస్తుంటాడు గాని అక్కడికి వెళ్దాం పద. నువ్వు గులాబీ పువ్వు పెట్టుకుంటావానే? పెట్టుకుంటా. పెట్టుకోకే. ఎందుకు పటేలా? నువ్వు గులాబీ పూలు తల్లో పెట్టుకున్నావో నోట్లో పెట్టుకున్నావో అర్థం కాదే, అంత ఎర్రగా ఉంటాయి నీ పెదాలు. చీ పొండి పటేలా, మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. నిజమే, నాకు పెళ్ళవకుండా ఉండుంటే ఎన్ని ఉపవాసాలన్నా చేసి నేను దక్కించుకునేవాడిని. రోగం వచ్చి చచ్చిపోతావు. మళ్ళీ వచ్చాడు ఈడు. ఇగో సిగరెట్, ఇవి తాగుతూనే రోగం వచ్చి చచ్చిపోతామంట. ఆడే చెప్పిండు. ఇలా కాదురా, అదే షాప్కి వెళ్ళి అగ్గిపెట్టి కూడా తీసురా. అదే షాప్లో అగ్గిపెట్టనా? ఇగో. అరే ఉల్లిగే, పటేలా, ఇక్కడ నుంచి కళ్ళు కాంపౌండ్ చాలా దూరం కదరా? అవును పటేలా, చాలా దూరం. రోజు అంత దూరం పోయి తాగించేసరికి తాగిందంతా దిగిపోతుంది. అయితే వెళ్ళి అదే కళ్ళు కాంపౌండ్ నుంచి ఒక పొట్లం బఠానీలు పట్టరా. నన్ను రెచ్చగొడుతున్నారా పటేలా, నీ పని మామూలు ఉండదు చూడు. అవునే సరోజా, నీకు పెళ్లికి ముందు ఎవడన్నా ముద్దు పెట్టాడా? పెట్టిండు పటేలా. ఎవరే? నేను 10వ క్లాస్లో ఉన్నప్పుడు నేను లెక్కలు బాగా చేశానని మా లెక్కల మాస్టర్ పెట్టారు. ఓ అలాగా, సరే గాని నేను నీకో ముద్దు పెడతాను. నీ లెక్కల మాస్టర్లా పెట్టాను లేదో చెప్తావా? సరే గాని పటేలా, మరి ముద్దు పెట్టినట్టు అమ్మగారికి తెలిస్తే? పటేలు చెంపలు ఉబ్బుతాయి. వీడు మళ్ళీ వచ్చాడు. ఈ బఠానీలు తింటే చెంపలు ఉబ్బుతాయి అంట, అంత గట్టిగా ఉంటాయి అంట అవి. అరే ఉల్లిగే, మన ఊర్లో చాలా తక్కువ షాప్లో దొరికే డ్రింక్ ఏదిరా? తక్కువ షాప్లో దొరికే డ్రింకా? నా దగ్గరే తెలివా? థమ్సప్ పటేలా. ఓహో అలాగా, అన్ని షాపులో చాలా ఈజీగా దొరికే డ్రింక్ ఏదిరా? మిరిండా పటేలా, అన్ని షాపులో దొరుకుతుంది. అయితే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకులే గాని, చాలా ఈజీగా దొరికే మెరిండా తీసురా పోయి. ప్రతిసారి డిస్టర్బ్ చేయడానుకుంటాడు. నీ బరువెంతే సరోజా? 60 కేజీలు ఉంటాను పటేలా. నిన్నెవరన్నా ఎత్తుకున్నారేంటే సరోజా? ఎత్తుకున్నారు పటేలా. ఎవరే? నాకు పెళ్ళైన కొత్తలో. పెళ్ళైన కొత్తలో? నాకు సిగ్గేస్తుంది పటేలా. చెప్పు చెప్పు చెప్పు. పెళ్ళైన కొత్తలో మామిడికాయలు కోయడానికి మామిడి తోటకి వెళ్తే అందట్లేదని మామిడి తోట యజమాని మాణిక్యం నన్ను ఎత్తుకొని మామిడికాయలు కోయించాడు. అయితే నేను నిన్ను ఇప్పుడు ఎత్తుకుంటాను. సేమ్ మీ మాణిక్యం సార్లో ఎత్తుకున్నాను లేదో చెప్తావా? సరే, మరి అమ్మగారికి తెలిస్తే? బొక్కలు ఇరుగుతాయి. ఏంద్రా నీ లొల్లి? మెరిందా చెమ్మలని తెచ్చినావా? అది దాగితే నీ ఎముకలు మెత్తవాడి బొక్కలు ఇరిగిపోతాయంట, అందుకే తేలే. అయితే గంతి మన ముగ్గురికి పోయి బిర్యానీ పట్టరా. మెల్లగా రా, పోయి బిర్యానీ పట్టరా పో. ఇలా కాదు, అమ్మగారికి కాల్ చేసి చెప్తా ఉండు. కరెక్ట్ టైంకి ఫోన్ చేశారా ఉల్లి? పటేల్కి ఒకసారి ఫోన్ ఇవ్వు.
పటేలమ్మ ఫోన్. మండు చెప్పరా. ఏవండి నేను ఆ, కోన్వాలీగా చెప్పు అర్థమవుతుంది. నన్ను వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, జవాబు చెప్తే 1000 ఇస్తారంట. తెలుసులే. బాహుబలిలో కట్టప్పకి బొచ్చెందుకు లేదు? నాకెలా తెలుస్తుంది? అబ్బా ఏదో ఒకటి చెప్పండి. ఆడు సరైన షాంపూ వాడలేదు, అందుకే ఆడికి బొచ్చలేదు. వావ్, కరెక్ట్ ఆన్సర్ అండి. పటేల్ ఏమంటుండే సరోజా? ఏదేదో చెప్తున్నాడు రా ఉల్లి. అవునా, నీ చెంపలను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందిరా? నాకు చెప్పనికి రాదే, చేసి చూపిస్తా. ఏవండి రెండో ప్రశ్న. ఆ, అమలాపురం అనే ఊరికి ఉప-ఊర్లు ఎన్ని? రమ్యకృష్ణపురం, రంభపురం, నగ్మపురం, రోజాపురం. వావ్, కరెక్ట్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సరా? ఇది కూడానా? నీ మెడ చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందిరా ఉల్లి? నాకు చెప్పనికి రాదే, చేసి చూపిస్తా. ఏవండి మూడో ప్రశ్న. అడుగు, ఇంకెందుకు లేటు. ఏకే పాల్ తమ్ముడి పేరు ఏంటి? పీకోపాల్. వావ్, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది కూడా కరెక్ట్ ఆన్సరా? ఇంకేమనిపిస్తుందిరా ఉల్లి? నీ నడుముని చూస్తుంటే నాకు చెప్పనికి రాదు కానీ చేసి చూపిస్తా. ఏవండి నాలుగో క్వశ్చన్. 69 గొప్పతనం ఏంటి? 6, 9 రెండు వ్యతిరేకంగా ఉంటాయి కదా, అందుకే ఆకర్షింపబడతాయి. వావ్, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది కూడా కరెక్ట్ ఆన్సరా? నిన్ను మొత్తంగా చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? నీకు చెప్పడం రాదు కానీ అక్కడికి పద, చేసి చూపిద్దు. ఏవండి లాస్ట్ క్వశ్చన్. మనం చనిపోయామని మనకి ఎలా తెలుసు? మనం చేయాల్సిన పనిని మన కళ్ళ ముందే ఇంకోడెవడో చేస్తుంటే. సూపర్ ఆన్సర్. ఎంత